హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశేష్ వ్లాగ్స్. నేనైతే ఒక వ్లాగ్తో వచ్చేసాను. ఇప్పుడైతే ఫోటోషూట్ మేకోవర్కి అయితే వెళ్తున్నాను అనమాట. వైజాగ్ పాలకొండ నుండి బయలుదేరి నుండి అయితే ఇంకా ఫ్రీ బస్సులో ఎక్కాను అనమాట. బట్ అటు నుండి వచ్చినప్పటికీ ఎలా వచ్చాను ఏంటనేసుకుని అయితే చూడండి. మార్కువల్స్ దగ్గరలోకి అయితే వచ్చాను. అండ్ అక్కడ నుండి అయితే గాజువాక్ అయితే వెళ్తాను అనమాట. బ్రైడ్ది అయితే గాజువాక్ దగ్గరలో ఫోటోషూట్కి వచ్చాను. ఇది జగదాంబ క్లాక్ టవర్ దగ్గర అనమాట. అక్కడైతే బ్రైడ్ అండ్ గ్రూమ్ దిగుతున్నారు. ఫొటోస్ వింటేజ్ లుక్ అంట. జగదాంబలో క్లాక్ టవర్ అని కొత్తగా కట్టారంట. నేను కూడా ఇదే ఫస్ట్ టైం. మీకు ఎవరికైనా తెలుసుంటే కింద నాకు కూడా తెలుసు అనేసుకుని అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ సీన్ అయితే ఇక్కడే ఫోటో షూట్ అయితే జరుగుతుందనమాట. దీని తర్వాత బీచ్కి వెళ్ళాం. సెకండ్ లొకేషన్ వచ్చేసి బీచ్ అనమాట. సేమ్ డ్రెస్తోనే ఇంకా ఆర్కే బీచ్ ఉంటుంది కదా, నోటెల్ ఎదురుగా ఎక్కడికైతే తీసుకొని వచ్చారు కొన్ని సీన్స్ తీద్దామనేసుకొని. మనమైతే ఆ గ్యాప్లో ఖాళీగా ఉండడం ఎందుకని బీచ్ దగ్గర అలాగా అయితే నడుస్తున్నాం స్లోగా. నాకు ఫోటోషూట్ మ్యాక్ రావడం ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ వచ్చేసి మా ఫ్రెండ్కి అయితే చేశాను. సెకండ్ టైం వచ్చేసి ఇప్పుడు మనకైతే వచ్చింది. ఇది వచ్చేసి కృష్ణుడి బొమ్మ దగ్గర అయితే తీస్తున్నారు. ఫస్ట్ ఇది లుక్ అన్నాను కదా, ఇది వింటేజ్ లుక్ అనేసుకుని సింపుల్గా కావాలన్నారు. సో ఆ విధంగా రెడీ చేశాను. ఫోటోషూట్ అవుతుంది అక్కడ. సెకండ్ డ్రెస్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫోటోషూట్. వాళ్ళకో నాకా అనేది అయితే అర్థం కాలేదు. నా వీడియోస్లో చూస్తే మీకే అర్థమవుతుంది. వింటేజ్ లుక్ తర్వాత వెస్ట్రన్ లుక్ అయితే మళ్ళీ నోటల్ దగ్గరికి వచ్చాం. బట్ అక్కడ అయితే మరి వీడియో తీయలేదు. మళ్ళీ ఫుల్ వర్షం వల్ల ఇంకా మేము కార్లో ఉండిపోయామన్నమాట. ఇప్పుడు వచ్చేసి విజయనగరం దగ్గర ఫోటో డెస్టినేషన్ అని లొకేషన్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మేకప్ బ్యాగ్ అవన్నీ అయితే బయట పెట్టేసుకున్నాం. మధ్యలో అయితే టచ్ అప్ అదంతా ఇచ్చుకొని కొన్ని సీన్స్ అయితే అయ్యాయి అనమాట. ఆ తర్వాత ఈ డాకుమరి ఫోటో డెస్టినేషన్ లొకేషన్కి అయితే వచ్చేసి ఇంకా డ్రెస్ చేంజ్ అదంతా అయితే చేసాము. ఇక్కడైతే చాలా అంటే చాలా లొకేషన్స్ అయితే కవర్ చేయొచ్చు. బట్ మనమైతే చేయడానికి కూడా టైం లేదనమాట. ఇక్కడ 4 అవర్స్కి ఎంత అనేసుకుని ఉంటుంది కదా, ఆ 4 అవర్స్లో ఫుల్ వర్క్ బిజీ అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి 11:30 ఇలా అయిపోయింది అనమాట. మన వర్క్ని చూసి ఇంకా క్లయింట్ అయితే చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యారు. చాలా బాగా చేశారని కూడా అన్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా డక్స్ అదంతా టెంపుల్ వెర్షన్లో ఉంది. సారీ అయితే కట్టాము. ఇక్కడ చూడండి డక్స్ అవన్నీ రియల్గా ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే ఈ ప్లేస్ని ఒకసారి అయితే విజిట్ చేశానని అయితే చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ అయితే వచ్చాక సారీ అయితే డ్రిప్ చేసి ఇంకా కట్టేసి మేకప్ అయితే చేసాము. దీని తర్వాత ఇంకా అన్నీ కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనమాట. చాలామంది ఇంకా ఇక్కడికే వస్తున్నారు. నాకైతే ఎంతమంది వస్తారో కపుల్స్ ఫోటోషూట్కి ఇక్కడికే అనేసుకుని అయితే అస్సలు తెలియదు అనమాట. ఎప్పుడు చూసినా బయట చూస్తే ఇంకా ఖాళీగా ఉంది, ఎవరు వస్తారులే అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళాక సెటప్ అదంతా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీ మ్యారేజెస్ కూడా ఇక్కడైతే తీసుకుంటాం. సెకండ్ టైం వచ్చేసి ఇంకా హాఫ్ సారీ అనమాట. అక్కడ లైటింగ్ అదంతా అయితే సెటప్ చేస్తున్నారు. అప్పుడులో ఖాళీగా ఉండడం ఎందుకనేసుకుని అయితే లొకేషన్ అయితే కవర్ చేస్తున్నాను అనమాట. మధ్యాహ్నం అయితే అసలు ఫుడ్ కూడా తినలేదు. ఆల్రెడీ తెచ్చి ఉంచారు, బట్ మాకు తినడానికి అస్సలు టైం అనేది సరిపోలేదన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హాఫ్ సారీ అయితే డ్రైప్ చేశాను. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్లయింట్ అనేది మనకైతే కనబడుతుంది అనమాట. మీకు రెంటల్ డ్రెస్సెస్ అండ్ హాఫ్ సారీస్ అన్నీ కూడా దొరుకుతాయి. ఒకవేళ మీరు అంత బడ్జెట్ పెట్టలేమో అనుకుంటే, బట్ కొంచెం మనమే ఇంకా టెక్నిక్స్తో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా లూజ్ ఉంటాయి. మనం ఎక్కువ టైం ఇంకా రెంటే తీసుకుంటే ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు, అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. బట్ 4 అవర్స్ తీసుకోవడం వల్ల 4 అవర్స్లో ఎంత టైం అయితే మనకు ఉంటుందో ఆ టైంలో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేశారు. ఏవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బర్త్డేవి కూడా ఇక్కడైతే ఫొటోస్ అవన్నీ అయితే దిగొచ్చు. నేను కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా దిగాను, బట్ అవి మీకు షార్ట్ వీడియోలో వస్తుంది. అండ్ ఇది ఫుల్ వీడియో అయితే చూడండి. అండ్ మీకు కూడా ఫోటోషూట్ మేకవరు, బ్రైడల్ మేకవరు అండ్ హాఫ్ సారీ సెరమనీ అవన్నీ కూడా ఉంటే ఎవరైనా సరే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. మీరు కామెంట్లో మెసేజ్ చేస్తే నేనైతే మీకు రిప్లై ఇస్తాను.
అండ్ లాస్ట్ ఒక డ్రెస్ అదంతా చేంజ్ చేసాక ఇంకా ఫొటోస్ అవన్నీ దిగేసాక మొత్తం షూట్ కంప్లీట్ అయ్యేసరికి 10:30 అయ్యిందనమాట. మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి 11:30 అయ్యింది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ 4 o'clock అయితే రెడీగా ఉండమన్నారు. ఇది వచ్చేసి డే 2 అనమాట. డే 2 ఫోటోషూట్కి అయితే రెడీ అవుతున్నాం. బట్ 4 o'clock అన్నారు. వాళ్ళు లేచేసరికి ఇంకా 6 ఇలా అయింది. మనల్ని పికప్ చేసుకోవడానికి కూడా ఒక 6:30కి ఇలా వచ్చారనమాట. బట్ మనకు ఆ విషయం చెప్పలేదు. నాతో పాటు అన్నయ్యల పిల్లలు కూడా లేచిపోయారనమాట. నేను డ్రాప్ చేయడానికి అన్నయ్యల పిల్లలు కూడా వచ్చారు, ఇద్దరు కూడా. ఇప్పుడు వచ్చేసి సాగర్ నగర్ బీచ్కి అయితే తీసుకుని వెళ్ళారు. వెస్ట్రన్ లుక్ అనమాట ఈరోజు కూడా. అంటే షార్ట్ ఫ్రాక్, వైట్ ఫ్రాక్తో కొన్ని షార్ట్స్ అయితే తీయడానికి అయితే సాగర్ నగర్ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. అప్పుడు మనం స్కూల్లో ఉండేటప్పుడు ఇంకా సాగర్ నగర్ బీచ్, రుషికొండ బీచ్ ఇంకా ఎక్కడికి వెడితే అక్కడికే ఇంకా తిప్పేవారు కదా. అవన్నీ కూడా అయితే చాలా గుర్తొచ్చాయి నాకు. ఫోటోషూట్ కోసం అని అయితే సాగర్ బీచ్కి అయితే వచ్చాము. ఆల్రెడీ కొన్ని అయితే అవుతున్నాయి. చెట్లు అవన్నీ అయితే బాగున్నాయి. అప్పుడు నేను స్కూల్లో చెప్పినప్పుడు అక్కడ తోటలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ బీచ్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. మొత్తం 2 days అనమాట షూట్. ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ అయిపోవచ్చు. సాయంకాలంకి అయిపోతే ఇంక ఊరైతే వెళ్ళిపోతాను. నాకైతే వీడియోస్ అవన్నీ కూడా అయితే నాతో పాటు అసిస్టెంట్ని అయితే తీసుకొని వెళ్ళాను. తన చేత అయితే ఇంకా ఫుల్ తీపించాను అనమాట. అంటే సింగిల్ లైఫ్ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఇంకా ఎంజాయ్ చేసినట్టయితే అనిపించింది. బట్ వంశీ ఉండుంటే ఇంకా బాగుండు అనిపించింది. ఎందుకంటే వంశీ చేతితో ఇంకా ఎక్కువగా పిక్స్ అండ్ వీడియోస్ గట్రా దిగేదాన్ని. బట్ ఇంకొకరికి చెప్పడం నాకైతే అంతగా ఇష్టం ఉండదు. అంటే ఇలా అలా తీసుకుని ఆర్డర్ వేయలేం కదా. అదే వంశీని అయితే ఇంకా కెమెరామెన్ లాగా వాడుకోవచ్చు. చాలా ఫోటో షూట్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ మాది జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ సాగర్ బీచ్లో అయితే అయిపోయింది. అండ్ సెకండ్ లొకేషన్ కూడా బీచ్ దగ్గరే. అది కొట్టలవ తట్టలవ అనుకుని ఏదైనా అయితే చెప్పారు. ఆ పేరైతే నాకు అర్థం కాలేదు. బట్ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం వాటర్ మొత్తం బ్లూగా ఎంత బాగుందంటే మేఘాలు అన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా నచ్చింది ఈ లొకేషన్ అయితే. ఏంటి చాలా అంటే చాలా బాగుంది. తొట్లకొండ ఏదో అంటే చాలా బాగుంది అసలు. అక్కడ షూట్ జరుగుతుంది. ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాము. మళ్ళీ ఇంకో ఆలోచన ఒక్కోసారి ఒక్కో వైపు వస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. పదండి.
హాఫ్ షూట్ అయితే ఇంకా కంప్లీట్ అయింది. లంచ్ టైంకి అయితే ఇంకా లంచ్కి అయితే వచ్చాం. బీచ్ ఎదురుగా ఇంకా ఏదో రెస్టారెంట్కి అయితే తీసుకొని వచ్చారు. ఆ రోజు సాటర్డే అవడం వల్ల ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నామన్నమాట. అక్కడ జోక్ ఏంటి అంటే వెజ్ ఫ్రైడ్ రైస్కి కర్రీ అయితే ఏమి ఇవ్వలేదు. ఎక్స్ట్రా అయితే మళ్ళీ పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టుకొని ఇంకా తిన్నామన్నమాట. ఒకలాగా ఉంటుంది. తేనేటి పార్క్ ఫ్రెండ్స్, అప్పుడు స్కూల్లో చెప్పినప్పుడు ఇదే పార్క్ చాలాసార్లు వచ్చేవాళ్ళం కదా. ఇక్కడ ఫోటోషూట్ అవుతుంది. ఇదే లాస్ట్ అనమాట. ఈరోజైతే ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇదే ఇంకా లాస్ట్ లొకేషన్. తేనేటి పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. అంటే ఇక్కడ షిప్ ఉంటుంది కదా, అక్కడ హార్స్ కొన్ని పిక్స్ అవన్నీ కూడా అయితే దిగడానికి వచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.